చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువైపుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి టాలెంట్ బాగుంటుంది కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ ఉండదు. ఇప్పుడు నడిచే కాలంలో మొత్తం మనీ తోటి ప్రపంచం అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక టాలెంట్ అనేది వేస్ట్ కావద్దు. చాలా ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఏ చెట్టు కంతటి గాలి ఉండును చూడరా. మన దగ్గర ఫుల్ టాలెంట్ ఉంటది కానీ నిరూపించుకోవడానికి ఎక్కడో ఒకక్కడ మనని నెట్టేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఫేస్ చేసి ఏదో ఒక గ్రేట్ పొజిషన్ లకు వస్తే టాలెంట్ పక్క ప్రూవ్ చేసి పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా. మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా. కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు వెను చూడక ఉరికే కథలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాల ప్రేమికులు. ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో తనని కలను అంటుందా. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.